వారిని సూటిగా అడిగిన నేను, మీరు అంటా ఉన్నారు, పేపర్లు రాస్తూ ఉన్నాయి, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొంతమంది చాలా నా మాట అనడానికి నాకే సిగ్గుంది. కొంతమంది హీరోయిన్లను వీళ్ళేదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే అడ్డగోలు వ్యాఖ్యానాలు రాసినారో ఇది వాస్తవమా? వాస్తవం అయితే నా ముందు పెట్టండి, చెప్పండి, ఎవరికి అట్లా జరిగింది దయచేసి చెప్పండి అని చెప్పాను. అనగానే అక్కడున్న అధికారి గారు, లేదండి అది కరెక్ట్ కాదు, మేము ఆల్రెడీ మీడియాకి చెప్పాం కదా అన్నారు. నేను అన్నది ఏంటంటే, అయ్యా మరి మీరు కరెక్ట్ కాదు అని మీరు చెప్పిందేమో ఎక్కడో ఇంతంత వస్తుంది, మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్ని రోజులు నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు? మా కుటుంబాలకు, మాకు కలిగిన క్షోభకు, మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు? ఈ లీకులు మీరు నిరోధించలేరని అడిగిన. ముందుగా మీడియాకు నేను ఒక అప్పీల్ చేస్తూ ఉన్నా, దయచేసి ఈ ప్రభుత్వం లీకు వీరుల ప్రభుత్వం, వీళ్ళు కేవలం లీకుల మీద ఆధారపడి నడిచే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీకులను దయచేసి మీడియా కూడా మీరు ఇష్టానుసారంగా ప్రచురించకండి. దానిలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి అని చెప్పి నా ప్రార్థన. మొన్న హరీష్ రావు గారు పోయి రాగానే నేను ఆశ్చర్యపోయాను. వాళ్ళు ఇష్టం ఉన్న కథనాలు. హరీష్ రావు గారికి ఇంటి నుంచి భోజనం వచ్చిందని ఒకరు, హరీష్ రావు గారు ఇట్లా అయ్యారు అట్లా అయ్యారని ఎవరు, ఇంకో 16 ప్రశ్నలు అడిగినారని ఇంకొకరు, తెల్లారి మళ్ళీ పేపర్లలో అదే అండి తెల్లారి పేపర్లలో ఇంకోటి, ఇవాళ నేను అక్కడ ఉన్నప్పుడు కూడా అట్లా వేసింటారు, ఫలానా ఆయన తీసుకొచ్చారు, ఇట్లా చేశారు, ఉక్కిరి బిక్కిరి, ఇన్ని ప్రశ్నలు. అంటే ఇది దయచేసి బాధ్యత గల మీడియా సంస్థలతో నా ప్రార్థన. 2 ఏళ్ళు అయిపోయింది, ఈ కాలక్షేపం జరగాల్సినంత జరిగింది, ప్రజలకు కూడా మీరు అందించాల్సినంత వినోదం అందించినారు. కానీ ఇకనైనా దయచేసి 1-2 సార్లు, ఎందుకంటే మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మాకు కూడా అభిమానులు ఉన్నారు, మాకు కూడా కార్యకర్తలు ఉన్నారు, మాకు కూడా నియోజకవర్గాలు ఉన్నాయి, మాకు ఓట్లేసిన ప్రజలు ఉన్నారు, వాళ్ళు బాధపడతారు. ఇష్టం వచ్చినట్టు మీరు ఇట్లా వండి వార్చవద్దని చెప్పి నెంబర్ 1. ఇక రెండవది, వారిని నేను సూటిగా అడిగాను, సిట్ వాళ్ళని, మీరు ఫోన్ ట్యాపింగ్ మీద ఏదో విచారణ చేస్తున్నారు కదా, దయచేసి మీరు చెప్పండి, ఈరోజు రాష్ట్రంలో మా ప్రతిపక్ష పార్టీ నాయకులు, మా ఎమ్మెల్యేలవి, మా నాయకుల ఫోన్లు ట్యాప్ కావడం లేదా చెప్పండి మీరు అని అడిగిన. వాళ్ళు మాకేం సంబంధం, మాకు తెలియదు అని నీళ్ళు నమ్ములుతున్నారు తప్ప కావడం లేదు అని చెప్పే పరిస్థితి లేదు. రెండవది నేను అడిగాను, ఒక మంత్రి గారు స్వయంగా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నేను మీతో మాట్లాడలేను అని జర్నలిస్టులకు చెప్పుకునే దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నదా లేదా మీరు చెప్పండి అని అడిగిన. దానికి కూడా సమాధానం చెప్పరు. అది కాదు ఇది కాదని తప్పించుకునే ప్రయత్నం తప్ప వారు మాత్రం సూటిగా సమాధానం చెప్పలేదు. ఇగో మీడియా కథనాల్లో ఎన్ని వాస్తవాలు ఉంటాయంటే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్, ఆయన ఎవరినో కూర్చోబెట్టి నాతో కలిపి విచారించినట్టు, ఆయన ఎవరు రాని కూడా రాలేదు, మీరు చెప్పేట ఆయన ఆడ లేని కూడా లేడు, ఎవరిని కూర్చోబెట్టలే, గదే అంటున్నా, ఎవరు మనిషి లేడు ఆడెవడు లేడు. మరి అందుకే అంటున్నా, మీరు మీడియా వాళ్ళు కూడా చూసుకోవాలి, ఎవరితోనో కలిసి కూర్చోబెట్టి నన్ను విచారించినట్ట, పురుగు కూడా లేడు, ఆ పోలీసు వాళ్ళు నేను తప్ప ఆడెవడు లేడు. కాబట్టి ఇటువంటి అన్నీ ఉంటాయి. ఇప్పుడు టీవీలో వచ్చింది ఏంటంటే, ఫస్ట్ మాజీ డీసీపీ రాధాకృష్ణతో కూర్చోబెట్టి ఆ 2 ఫోటోలు మీది ఆయనది పక్కన పెట్టి అదొకటి పెట్టారు. ఆయనది అయిపోయింది ఆఫ్టర్నూన్ 2 తర్వాత, అంటే ప్రభాకర్ రావుని పిలిపించి మళ్ళీ ప్రభాకర్ రావుని మీరు కూర్చోబెట్టి, అక్కడ తారక రామారావు తప్ప ఏ రావు లేడు, నేను ఒక్కడనే ఉన్నా తప్ప ఎవడు లేడు అంతే. మరి మా అభిప్రాయంలో మార్పు వచ్చింది. మార్పు ఏంటంటే ఇవాళ మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, పక్కా అని చెప్పి నిజమని తేలిపోయింది అంతే. ఇక మరి సాక్షిగా పిలిచినరా ఈనాడుగా పిలిచిరా నాకైతే తెలియదు, కానీ కాదు సోదరా, వాళ్ళు ఏమేమో అడిగిందే అడుగుడు తప్ప ఏం లేదు, విషయం ఏం లేదు, అడిగిందే అడుగుడు. ఏదో మ్యానుఫ్యాక్చర్డ్ ఒక స్టోరీ మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని కష్టపడి నిజమని వాళ్ళు ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నంలో, వాళ్ళ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నంలో చాలా బలంగా పోలీసు వ్యవస్థ రేవంత్ రెడ్డి గారిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. భయపడేటోళ్ళమైతే టైం అడుగుతుంటాం కదా, భయపడేటోళ్ళమైతే మేము రాము అంటుంటిమి, భయపడేటోళ్ళమైతే కోర్టుకు పోతుంటిమి. నేను సిరిసిల్లలో ఉన్నా, నిన్న విచారణకు ఆదేశించారు 4:30కి, రాత్రికి వచ్చేసిన, రాత్రికి బయలుదేరి వచ్చేసిన. హరీష్ రావు గారు మన సిద్దిపేటలో ఉన్నారు, రాత్రి 10కి ఇస్తే కూడా తెల్లారి వచ్చినాము. మాకు భయం ఉంటే ఎందుకు వస్తాము, సింపుల్ లాజిక్. ఎనివే మళ్ళొకసారి అందరికీ థ్యాంక్ యూ. నేను ఎవరు కంప్లైంట్ చేశారు అయితే నేను ఎగ్జాక్ట్లీ నేను ఒకటి అడుగుతా, ఆ అర్రలో 6 ఉన్నాం, నేను బెదిరించినట్టు వాళ్ళకి ఎవరు చెప్పిండు? కాంగ్రెస్ వాళ్ళకు నేను బెదిరించినట్టు ఆడ కంప్లైంట్ చేస్తే నేను బెదిరిస్తే, ఒక నిజంగా నేను బెదిరించిన మాట నిజమే అయితే
వాళ్ళు చెప్పాలి, బయట పోయి వాళ్ళు చేయాలి కంప్లైంట్. కాంగ్రెస్ వానికి ఎవరు తెలిసింది, ఎట్లా తెలిసింది? అంటే ఎంత లోపభూయిష్టంగా, ఎంత లీకుల ఆధారంగా, ఎంత కలిసికట్టుగా ఈ వ్యవహారం జరుగుతుందో, ఎంత పేకల మేడలాగా ఈ వ్యవహారం కుప్పగొల్లబోతుందో దాన్ని బట్టి మీకు అర్థం కావాలి. మళ్ళీ పిలుస్తా అన్నారు, మళ్ళీ వస్తా అని చెప్పిన. థ్యాంక్ యూ.